పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఇక్కడ పేతురు తాను చేసిన లేకపోతే తన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకటి ఏంటంటే, సిమోను పేతురు అది చూచి అంటే అర్థం ఏంటంటే విస్తారమైన చేపలు చూశాడు, విస్తారమైన దీవెనలు చూశాడు, విస్తారమైన సమృద్ధిని చూశాడు. అప్పుడు అది చూచి ఏమంటున్నాడంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించి అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఇక్కడైతే పేతురు తన ఆత్మీయంగా అంటే తన మనస్సు పూర్తిగా మాత్రం దేవునికి తన పాపములు ఒప్పుకొని, దేవా నేను మారానని చెప్పట్లేదు, కానీ అద్భుతాల్ని చూసి దేవా నేను మారుతున్నాను, నా పాపాన్ని క్షమించు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చాలా